నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే ప్రసాద్ ల్యాబ్లో ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్కి సంబంధించిన సీరియల్ ఆర్టిస్టుల ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా అయితే హరి ప్యానల్ అండ్ కౌశిక్ ప్యానల్ తర్వాత అయితే సెల్వరాజ్ ప్యానల్ అయితే ఉంది. ఇక్కడ మనతో సెల్వరాజ్ ప్యానల్ నుంచి ప్రెసిడెంట్గా పోటీ బరిలో ఉన్న సెల్వరాజ్ మనతో ఉన్నారు. తను గెలిస్తే ఏ విధంగా ఎలాంటి తెలుగు వాళ్ళకి ఏ విధంగా సదుపాయాలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడితే తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెల్వ గారు చెప్పండి సార్, అంటే ప్రస్తుతం ఇక్కడ అయితే అంటే ఎలా ఉంది, మీరు గెలిచే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా, లేకుంటే ఇక్కడ ప్రజెంట్ అవకాశం ఎలా ఉంది ఇక్కడ ఊర్స్ కానీ? తప్పకుండా గెలవాలనే ఉద్దేశంతోనే పోటీలో దిగుతాము. మ్యాక్సిమం నేను అందరిలో టచ్లో, అంటే ఆర్టిస్టులు అందరితో కూడా నేను మ్యాక్సిమం వీడియోస్ ద్వారా అందరికీ నేను ఏం చేస్తాను అన్న సంగతి వాళ్ళకి అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను కూడా హోప్ గెలుస్తామని అనుకుంటున్నాను. గెలిస్తే మంచిది, ఎందుకంటే నా ద్వారా ఓ 10 మందికి సేవ చేయొచ్చు అనే ఇది నాకు దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా నేను గెలవాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఒకవేళ గెలిస్తే అంటే ఏ విధంగా తెలుగు వాళ్ళకి అవకాశాలు, అంటే మీ ఎలాంటి మేనిఫెస్టో మీరైతే పొందుపరిచారు, దాని గురించి ఒకసారి చెప్పండి. నేను యాక్చువల్గా అంటే నా వీడియో బైట్స్లో చెప్పింది ఏంటంటే, ఫస్ట్ పేద కళాకారులకి ఎవరికైతే పని లేకుండా, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుండా, కొంచెం పరిస్థితి బాగాలేకుండా ఉండే వాళ్ళకి వాళ్ళకు ఒక పెన్షన్ లాగా మంత్లీ ఇంత ఒక పేమెంట్ అని ఒకటి అది అనుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక 4 monthsకి ఒకసారి ఒక ఆర్టిస్టులతో ఒక ఈవెంట్స్ చేసి అది అసోసియేషన్కి ఇచ్చేసి ఆర్టిస్టులకే మళ్ళీ అది ఇచ్చేయాలని అదొక పెట్టుకున్నాను. అండ్ మూడోది వచ్చి టీవీ కాలనీ అని చెప్పేసి, ఇప్పటిదాకా టీవీ వాళ్ళకి ఇల్లులు అలాంటిది ఏమీ లేదు. అది ఒకటి నేను ఈ 3 మెన్షన్ చేశాను మెయిన్గా. నా ఎజెండా 3 అవి మెయిన్. అంటే సెల్వ గారు చెప్పండి, తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గాయి, బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా కనపడుతున్న ఆరోపణ. దీనికి మీరు ఏకీభవిస్తారా? తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గాయి అంటారా? అఫ్కోర్స్ అది కూడా చాలా పెద్ద ఇష్యూనే ఇప్పుడు ఇక్కడ. సో అది కూడా కొంచెం కంట్రోల్లో తీసుకురావాలనేదే నెక్స్ట్ ఒపీనియన్ అది కూడా ఉంది. అంటే మీరు చెప్పండి, సీనియర్స్ ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది, అంటే ప్రెసిడెంట్గా గెలిచడం జరిగింది. వాళ్ళ వల్ల అంటే ఎలాంటి మార్పు, అంటే డెవలప్మెంట్ కనపడింది అంటారా, లేదంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2.5 సంవత్సరానికి ఒకసారి వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ కొత్తగా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి పోటీ చేయాల్సిన అవసరం ఏమన్నా ఆవశ్యకత ఉందంటారా? తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు చేసినంత వరకు చాలా బాగా చేశారు. ఇంకా ముందట చేయాలి అనుకుంటే మేము వస్తే ఇంకా చాలా బాగా చేయగలుగుతామని మా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళు కొంచెము సీనియర్స్ అయిపోయారు, మేము ఇంకొంచెం జూనియర్స్ ఉన్నాము. జూనియర్స్ ఇంకా కొంచెం వస్తే మా థాట్స్ ఇంకా కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు కొన్ని అన్నీ పెరుగుతుంటాయి. సో దానికి తగ్గట్టు మేము డెవలప్ చేసుకుంటాం అంతే. అంటే ఒకటే చెప్తున్నారు, జూనియర్స్కి ఆవేశం, మేము సీనియర్స్ ఆలోచనతో పనిచేస్తాము, ఇక్కడ ఆవేశం పనికిరాదు, ఆలోచన ఇంపార్టెంట్ కూడా నిన్న ఒక మీడియా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అఫ్కోర్స్ ఇప్పుడు సీనియర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ జూనియర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఇది ఇంకా ఛాలెంజింగ్గా తీసుకొని మేము ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతో ఏదో ఒకటి చేస్తాం. కాబట్టి సో ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. కాబట్టి మేము కూడా ఆ విధంగా ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలుగుతామో అనేది మేము చూసుకొని ఆలోచించుకొని దాని తగ్గట్టే మేము కూడా ప్లానింగ్స్ చేసుకుంటాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సెల్వరాజ్ గారు. థ్యాంక్ యూ.